ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ నగారం మోగిరింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేలంతా కూడా ఈ ఎన్నికల మీద దృష్టి సారించారు. మనం వనపర్తిలో ఉన్నాం. వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు మనతో వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఎట్లుంది ప్రచారం, ఎట్లా వస్తుంది? చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ ప్రజలు ఆశీర్వదించడానికి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. 11వ తారీఖు రోజు అందరూ చేయి గుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను, అక్కడ మా రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరు మార్నింగ్ వాక్ చేస్తుంటున్నారు కదా, ఇక్కడ చాలా అపూర్వంగా వాళ్ళ సపోర్ట్ వస్తుంది మాకు. వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 200 యూనిట్లకు పవర్ ఫ్రీ కానీ, జీరో బిల్ కానీ, దాని తర్వాత రేషన్ కార్డులు పెండింగ్ ఉండే రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా చేసేది కానీ, సన్న బియ్యం కానీ, ఇట్లా మేము ప్రజలకు చేసిన అన్నిటికంటే ముఖ్యంగా వనపర్తిలో కరెంటు పోల్స్ సమస్య ఉండే, ఇళ్ల మీద ఉన్న పోల్స్ సమస్య, అది వైర్ షిఫ్టింగ్స్ కానీ, పోల్ షిఫ్టింగ్స్ కానీ, దాంతోపాటు ఆ సీసీ రోడ్లు, డ్రైన్లు మ్యాక్సిమం 54 కోట్లతో వేసినాం. ఇంకొక 234 కోట్లతో ఒక ప్రణాళిక చేసుకుని ముందుకెళ్తున్నాం. అవన్నీ మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం. వాళ్ళు అడిగిన సమస్యలు కూడా రాసుకుని ఇమీడియట్గా క్లియర్ చేస్తాం. ఇప్పుడు ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ప్రధానంగా విమర్శిస్తున్నారు, మేము అభివృద్ధి చేసిన 10 ఏళ్లలో దాన్ని 2 ఏళ్లలో మీరు అడ్డుకున్నారంటూ విమర్శిస్తున్నారు. మీరు దానికి ఏం సంబంధం? వాళ్ళకి మైండ్ దొబ్బింది. అక్కడ హైదరాబాద్లో ఉన్న కేసీఆర్కు, వాళ్ళ కొడుకుకు, అల్లునికి, చెల్లెల స్ట్రోకు, బిడ్డ స్ట్రోకు వాళ్ళకి తగిలింది. ఇక్కడ ఉన్న కూడా ఆమె అదే కవిత ఇక్కడికి వచ్చి మాట్లాడింది. సో ఆమె ఏం మాట్లాడిందో మన మీడియాకు సంబంధించి తెలుసు. వాళ్ళకి మైండ్ దొబ్బి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంకా బల్పు శాస్త్రాలు పోలే వాళ్ళకు. మొన్న ధర్నాలు కూడా తిక్క మాట్లాడున్నారు. వనపర్తి ప్రజలు, తెలంగాణ ప్రజలు నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నా వచ్చింది. తర్వాత మన సర్పంచ్ ఎలక్షన్లో 76% మేము గెలిచున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో 100% మేమే గెలుస్తున్నాం. సో మేము ఉండమని చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఎవ్వరు నమ్మరు. ఆ అహంకారము, ఆ సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి, ఆ కొల్లాపురాలు మాకు అవసరం లేదు. ఆల్రెడీ తీర్పిచ్చున్నారు. మున్సిపాలిటీలో ఇంకా బ్రహ్మాండమైన తీర్పిస్తారు. మీ పార్టీలోనే మీకు వర్గపోరు ఎక్కువ అవుతుందని ఇక్కడ వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది కదా. సో వర్గపోరు చిన్న సమస్యలు ఉంటాయి. పెద్ద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం లేదు, అంత ప్రశాంతంగా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా అందరు పనిచేస్తారు. 33 వార్డులలో మీ పరిస్థితి ఎట్లా? 33 గెలిచే అవకాశం ఉందా? 33 వార్డులు మేము 100% గెలుస్తాం. ఇప్పుడు 33 వార్డులు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. 33 వార్డులో ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. సో ఈ వనపర్తి ప్రజలందరూ చాలా మంచిగా స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. 33కు 33 కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉందని మా దృష్టికి వచ్చింది. దాని మీరు ఎట్లా సమస్య ఉంది ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది మ్యాక్సిమం మన నోటీస్కి వచ్చిన్నది. ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. ఆ గ్రావిటీ ఎక్కడ ఉంది, ఎక్కడ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి, పీలగుట్ట నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి, ఇంకో గుట్ట నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి, హైయర్ ఎలివేషన్ ఏంది, లోయర్ ఎలివేషన్ ఏముంది, అవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ చేసుకొని ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం. గత పాలకులు ఓ కలెక్టర్ బిల్డింగు, ఎస్పీ బిల్డింగు, 4 మినీ ట్యాంకుల పేరు మీద చెట్లు నాటి గడ్డేసి రాళ్ళు వేసి బిల్లులు తీసుకున్నారు. అది కాదు డెవలప్మెంట్ అంటే. గల్లీలో సీసీ రోడ్లు, గల్లీలో కలిసిన రోడ్లు, డ్రైన్లు, ఆ ఎలక్ట్రికల్ సమస్య ప్రజలకు కావాల్సింది మేము చేస్తున్నాం.